బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పాస్వర్డ్ లాక్ ఉన్న సిస్టంలను ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఓపెన్ చేయించి పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన 40 GB డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కోసం గాలింపు కొనసాగుతోంది. అశోక్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లారన్న అనుమానంతో దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ క్రైమ్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే అశోక్ కి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన లుక్అవుట్ నోటీసు గడువు పూర్తి కావడం, ఈ నేపథ్యంలోనే అతను విచారణకు కూడా హాజరు కాకుండా పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈ అశోక్ పైన లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయడమే కాకుండా ఆయన ఫోటోతో కూడిన లుకౌట్ నోటీసులను ఆయా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన భద్రతా సిబ్బందికి అందజేశారు. అంతేకాకుండా ఈ యాప్ ని గతంలో ఏపీలో ఉన్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ యాప్ ని ట్రయల్ రన్ చేశారని, సేవామిత్ర పనితీరు పైన పూర్తిగా అంటే కొంత డేటా వ్యవహారానికి సంబంధించి కూడా తమకు లభ్యమైనట్లుగా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈ ఫస్ట్ టైం పోలీసులు ఎథికల్ హ్యాకర్స్ వారి సహాయం కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా లాక్ చేసి ఉన్న 3 అత్యాధునిక కంప్యూటర్లను ఓపెన్ చేసేందుకు ఏదైతే సైబర్ క్రైమ్ వింగ్ లో ఉన్న సాంకేతిక నిపుణులు, ఐటీ స్పెషలిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఆ పాస్వర్డ్ లాక్స్ ఓపెన్ చేయాలని చూసినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎథికల్ హ్యాకర్ల సహాయం కూడా సైబరాబాద్ క్రైమ్ పోలీసులు తీసుకొని వాటిని ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాస్వర్డ్ ప్రొటెక్టివిటీగా ఉన్న కంప్యూటర్ను ఓపెన్ చేసి దాదాపు 80 GB ప్రాసెస్ డేటాను కూడా ఇందులో స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు కూడా 3వ రోజు కూడా మరోసారి ఉదయం నుంచి ఇటు ఐటీ గ్రిడ్ కార్యాలయం ఏదైతే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉందో ఆ కార్యాలయంలో మరోసారి కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఈ అశోక్ వ్యవహారానికి సంబంధించి పోలీసు చాలా సీరియస్ గా ఉన్నారు. అశోక్ కనుక తమకు లభిస్తే అది మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.